నేపాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఖాట్మండులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత నిరసనల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. దీంతో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 18 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయాలయ్యాయి. నేపాల్లో జట్ జన్ యువత చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మక మారింది. రోజుకు ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తూ ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ జారీ చేసింది. జన్జీ పేరుతో యువత అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టింది. ఖాట్మండుతో పాటు 10 నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. నేపాల్ పార్లమెంట్లోకి ఆందోళనకారులు దూసుకువెళ్లారు. ఆందోళనకారులు పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. हाल्नुपर्ने गोली डाइरेक्ट खुट्टामा पनि नहालेर जिउमा हानिरहेछ। यो कहाँको न्याय हो नि? यी स्टुडेन्टहरूमाथि गोली हान्नु कहाँको न्याय हो? कुनै नेताले पिटाएको छ न, कसैले केही गरेको छ न, जडाएको छ। अब क्रोध हामी पक्ष दिउँ। हामीले तिरेको करबाट यहाँ नेता पाल्ने अनि हाम्रो साथीहरूलाई गोली लागिरहने। टु स्पिच केही पनि छैन। यहाँ मिनेटमा यहाँ एक जनाले यहाँ गोली हानेको यहाँ इन्सिडेन्ट देख्न सकिरहेको छौँ हामीहरू। यो एकदम गलत हो। यो ठुलो न्यूज च्यानलहरूले अझै देखाउनु पर्यो। यो कुराहरू ठुलो मान्छेहरूको अगाडि उठाउनु पर्यो। ज्यान सबैको ज्यान नै हो। ठुलो मान्छे होस् कि सानो मान्छे यस्तो गर्न पाइदैन। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, జన్జీ పేరుతో యువత అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. ఖాట్మండుతో పాటు 10 నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆర్మీ రంగంలోకి దిగింది. కొంతమంది చనిపోయినట్టుగా, చాలా మంది గాయపడినట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఖాట్మండులో, నేపాల్లో? స్వామి, ఇప్పుడు నేపాల్లో పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందనే చెప్పొచ్చు. దీని వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి సోషల్ మీడియా నిషేధం, అదేవిధంగా యువతలో పెరిగినటువంటి అసంతృప్తి. ఈ 2 కారణాల వల్లనే ఈ పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం ఖాట్మండు సహా 10 నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ఖాట్మండులో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. పార్లమెంట్ భవనంలో కూడా కొందరు ఆందోళనకారులు దూసుకెళ్లారు. భద్రతా చర్యలను అయితే చేపట్టారు. పోలీసులు భాషవాయువును ఉపయోగించి నిరసనలు చేపడుతున్నటువంటి వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖాట్మండు నగరంలో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ కూడా విధించారు. కర్ఫ్యూ సైతం లెక్క చేయకుండా నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. ప్రధానంగా సోషల్ మీడియా నిషేధం కారణంగానే ఇదంతా జరుగుతూ ఉంది. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, అదేవిధంగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా 26 యాప్లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ సమస్యకు అసలు ప్రధాన కారణం ఏంటి అన్నదాన్ని ఒకసారి పరిశీలిస్తే, అన్ని సోషల్ మీడియా కంపెనీలు నేపాల్లో అధికారికంగా నమోదు చేసుకోవాలి. దేశంలో ఒక ప్రతినిధిని కూడా నియమించాలి. కంటెంట్ పరిరక్షణ, ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ, అదేవిధంగా సైబర్ నేరాల నిరోధం కోసం ప్రభుత్వానికి సహకరించాలి. కానీ పెద్ద కంపెనీలు నేపాల్ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేశాయి, పట్టించుకోలేదు. మెటా ఏదైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ నిర్వహిస్తున్నటువంటి మెటా కంపెనీ, గూగుల్, యూట్యూబ్, ఎక్స్, ట్విట్టర్ వంటి కంపెనీలు ప్రభుత్వ నిబంధనల్ని పాటించలేదు. అక్కడ రిజిస్టర్ కూడా చేసుకోలేదు. గడువు పలుమార్లు పొడిగించినప్పటికీ కూడా అవి నమోదు చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఇక టిక్ టాక్, వైబర్ లాంటి చిన్న కంపెనీలు మాత్రం కొన్ని ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా రిజిస్టర్ అయ్యాయి.
అయితే సుప్రీంకోర్టు కూడా నేపాల్ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఈ ఏదైతే రిజిస్టర్ చేసుకునేటువంటి ఈ సోషల్ మీడియా సంస్థలు ఉన్నాయో వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతోనే ఈ పెద్ద కంపెనీల పైన నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించక తప్పలేదు. అయితే దీని ప్రభావం కొంత తీవ్రతరమైంది. వాట్సాప్ మనం చూడొచ్చు, భారతదేశంలో కనుక వాట్సాప్ ఒకసారిగా రద్దు చేస్తే ఎంత మేరకు నష్టం జరుగుతుందని కూడా మనం ఊహించవచ్చు. అదేవిధంగా నేపాల్లో కూడా ఒకసారిగా వాట్సాప్ తో పాటు అన్ని సంస్థలు రద్దు చేయడంతో ప్రజల జీవన విధానం పైన దెబ్బ తగిలింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, ఏదైతే విద్యార్థులు అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ల పైన ఆధారపడి ఉన్నారు. ఆర్థిక వ్యవస్థకు కూడా కొంత ప్రమాదం ఎదురైంది. డిజిటల్ మార్కెటింగ్ పై ఆధారపడి ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాల్లో పడే ఉంది. దీంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొని వచ్చింది. వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయడానికి చేస్తున్నటువంటి చర్యగా ప్రజలు భావిస్తున్నారు. యువత ఉద్యమం చేస్తుంది. జన్జెడ్ ఉద్యమం పేరుతో యువత అవినీతి, నిరుద్యోగం, ప్రభుత్వ నియంత్రణలపైన నిరసన చేపడుతున్నారు. వీటిని అణిచివేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూతో పాటు వారిపైన తీసుకున్నటువంటి చర్యల కారణంగా సుమారు 20 మందికి పైగా చనిపోయారు, 250 మందికి పైగా గాయపడ్డారు. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ढुङ्गा